జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్నటువంటి కేసుల్ని త్వరితగతిగా మీరు కంప్లీట్ చేయాలి, బెయిల్ రద్దు చేయాలి, పక్క రాష్ట్రానికి తీసుకెళ్లాలని చెప్పి జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేసింది. అది జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రానికి తీసుకెళ్ళండి అని వాళ్ళు కోర్టులో వేశారు. ఎందుకు? ఇక్కడ జగన్ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి, వాళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి, వాళ్ళ వ్యవస్థని సుప్రీంకోర్టుని మేనేజ్ చేస్తారేమో, పోలీసుని మేనేజ్ చేస్తారేమో అనే ఉద్దేశంతో, భయంతో పక్క రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయండి అని పెట్టారు. బట్ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం కాదు, వాళ్ళ ప్రభుత్వం అయినప్పుడు ఇప్పుడు ఒకవేళ పక్క రాష్ట్రానికి పంపిస్తే జగన్ గారికి మంచిదే కదా. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో లోకల్ అయితే వీళ్ళు ఇంకా మేనేజ్ చేస్తారు కదా అన్ని విచారణ, ఆంధ్రప్రదేశ్లోని విచారణ చేయాలంటే మరి ఇప్పుడు వాళ్ళు వేసిన కేసుని విత్డ్రా చేసుకుంటారేమో మనకు తెలియదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి కేసును త్వరగా కంప్లీట్ చేయాలి. మేము కోరుకుంటుంది అది త్వరగా కంప్లీట్ చేయమని కోరుకుంటున్నాం. జగన్ గారిని అందరూ బ్లాక్మెయిల్ చేస్తున్నారనే అభిప్రాయంతో నేనున్నా. జగన్ గారిని నిజంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారా, లేదంటే జగన్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా, వాళ్ళు కాపాడుతున్నారా, లేదంటే ఆయన నిజంగా హింసిస్తున్నారా అనేది జగన్ గారికి మాత్రం తెలుసు. బయట కనిపించేటువంటి, నాకు కనిపిస్తున్నటువంటి అపీరెన్స్ని బట్టి అటు పక్క బీజేపీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఉన్న చంద్రబాబు నాయుడు బ్లాక్మెయిల్ చేసేస్తున్నారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడంటే అక్కడ కేసుల గురించి మాట్లాడుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అది ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కేసులు జరిగాయి అనుకోండి, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది, ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడారు అనేది, ఆయనే చనిపోయాడు. అసలు ఆయనే చనిపోయిన తర్వాత ఇంకా ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడాడా లేదా అనేది అది ఎట్లా ప్రూవ్ చేస్తారో మనకే తెలియదు. సరే, ముఖ్యమంత్రి గారు చనిపోయారు, మినిస్టర్లు పర్మిషన్ లేకుండా, ఐఏఎస్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా బయట ఇదంతా ఏంటంటే ఈ ఇలాజికల్ కేసెస్ ఇవన్నీ. త్వరగా ఇవి జడ్జిమెంట్కి వచ్చేసి ఆయన కొట్టేస్తారు 100%. జగన్ గారి కేసులను కొట్టేస్తారు. అది కొట్టేస్తేనే ఒక తలకనే పోయింది జగన్ గారికి, నాకు తెలిసిన వరకు.